మడకసిర నియోజకవర్గ అభివృద్ధి తన టార్గెట్ అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. డెవలప్మెంట్ లో భాగంగా ఒకేసారి సబ్స్టేషన్స్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేది లేదంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలతో మడకసిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల సహకారమైన రెవెన్యూ డివిజన్తో పాటు ఒక్క మార్కెట్ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా త్వరలో కానుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంఎస్ రాజు ఉన్నారు, మడకసిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్. ఏం చెప్తారు? అనేక ప్రారంభోత్సవాలు కేవలం 10 నెలల్లోనే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన దూసుకుపోతారు, ఏం చెప్తారు? మడకసిర నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడినటువంటి మాట వాస్తవం. గత 14 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి తప్ప 19 నుంచి 24 వరకు అసలు మడకసిర నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఒకవైపు నిరుద్యోగ సమస్యతో లక్షలాది మంది, వేలాది మంది వలస వెళుతున్నటువంటి సందర్భంలో ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమలకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం డిఫెన్స్ నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2 పరిశ్రమలు ఇక్కడికి రాబోతా ఉన్నాయి. అదేవిధంగా సోలారు పరిశ్రమలను ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ఈరోజు నవయుగ కంపెనీకి సంబంధించి దాదాపు 7000 కోట్ల రూపాయల సోలార్ ప్రాజెక్టులు అగ్రిమెంట్లు చేసుకున్నాయి. త్వరలో సోలార్ యాజమాన్యం కూడా ఇక్కడ పర్యటించబోతా ఉన్నారు. అదేవిధంగా సబ్స్టేషన్లు, ఇక్కడ లో వోల్టేజ్ విద్యుత్ సమస్య అధికంగా ఉంది. ఎందుకంటే విద్యుత్ కలెక్షన్లు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రతి రైతు బోర్ వేసుకొని పంటలు పెట్టుకోవాలనుకున్నటువంటి క్రమంలో లో వోల్టేజ్ సమస్య మడకసిర నియోజకవర్గాన్ని పీడిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు 4 సబ్స్టేషన్లు ప్రారంభోత్సవం, మరొక 3 సబ్స్టేషన్లకు భూమి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 15 సబ్స్టేషన్లు మాకు అవసరం ఉందని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో అవి కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఒక్క మార్కెట్ని ఈ ప్రాంతంలో ఒక్క రైతులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క మార్కెట్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ మంత్రి గారు సమాధానం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ నుంచి ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్లో ఉంది. రేపో మాపో క్లియరెన్స్ అయితేనే భూమి పూజ చేపిస్తాం. భూమి పూజ అయిన 6 నెలల్లో ఒక్క మార్కెట్ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మడకసిర అనేది చాలా అభివృద్ధి చాలా దూరంగా ఉంది. గత కొన్నేళ్ళుగా కూడా ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యాలు గ్రామాలు అనేకం ఉన్నాయి. అటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో మడకసిర నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఒక్క 1/2 కిలోమీటర్ కూడా సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16-17 కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి విలేజ్లో 5 లక్షల నుంచి 10 లక్షలు, 20 లక్షలు, ప్రతి పంచాయతీకి 20-30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. రెండో విడతలో పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో రాబోయే 4 సంవత్సరాల్లో మడకసిర నియోజకవర్గంలో సీసీ రోడ్లు లేనటువంటి గ్రామాలు, అదేవిధంగా గ్రామాలకి తార్ రోడ్లు లేనటువంటి గ్రామాలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవైపు టీటీడీ బోర్డు, మరోవైపు ఎమ్మెల్యే, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని? మాలాంటి వాళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం. కాలాన్ని ఏ విధంగా సమపాలుగా చేసుకోవాలనేది, నిత్యం పనిచేయాలనే దానికి ఈ వయసులో కూడా యువకుడిలా కష్టపడే ఆయన ముందు మాలాంటి వాళ్ళ కష్టం పెద్దగా అనిపించదు. అభివృద్ధికి అనేక ఏళ్లుగా ఆమడ దూరంగా ఉన్న మడకసిరను ప్రారంభోత్సవాలు, రెవెన్యూ డివిజన్, ఒక్క మార్కెట్, అలాగే సోలార్ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ప్రసాద్ బిగ్ టీవీ, మడకసిర.